కోరికలకి అంతం ఉండదు. కాబట్టి అలాంటి కోరికలను క్రమశిక్షణలో పెట్టడం అనేది చాలా అవసరం. ఈ కోరికలను కంట్రోల్ చేయడానికి ఒక వ్యక్తి తనలో తాను యుద్ధం చేయాల్సి వస్తుంది. ఒకవేళ వాటిని మనం నియంత్రించుకోలేకపోతే మన జీవితం నాశనమైపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పడానికి శ్రీమద్ భాగవతంలో ఒక చక్కటి కథ ఉంది. పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు. అతని గురించి ఋగ్వేదంలో తెలియజేశారు. దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం కూడా ఉంది. సౌభరి సంహిత అనే గ్రంథం కూడా ఉంది. కాబట్టి అతను సామాన్యమైన ముని కాదు. సౌభరి ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడు అంటే యమునా నదిలో పూర్తిగా మునిగి నీటి లోపల ధ్యానం చేసేవాడు. ఒక రోజు అతను అలా నీటిలో ధ్యానం చేస్తుండగా 2 చేపలు సంయోగం చేసుకోవడం చూశాడు. ఎప్పుడైతే ఆ దృశ్యాన్ని చూశాడో అతని మనస్సు, ఇంద్రియాలు చలించిపోయి అతని మదిలో లైంగిక సాంగిత్యం కోసం కోరిక మొదలైంది. ఆ కోరికని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దాంతో